హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ములక్కాయ బెండకాయ రెండు కలిసి పులుసు చేయబోతున్నాం మనము. ఈ కర్రీ ఎంతమంది ట్రై చేసి ఉంటారో నాకు తెలియదు. సపరేట్ గా తినుంటారు పులుసులు, కానీ రెండు కలిపి ఎవరైనా ట్రై చేశారో చేయలేదో తెలియదు. ఒకవేళ ట్రై చేయకపోతే ఒక్కసారి తప్పకుండా ఇట్లా ట్రై చేసి చూడండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. ఎక్కువగా బ్రాహ్మిన్స్ వైశ్యాస్ ఎవరైతే ఉంటారో పులుసు కూరలు ఎక్కువ తింటారు. సో మా ఇంట్లో కూడా మేము ఎక్కువగా పులుసు కర్రీసే ఎక్కువ తింటాము. మాకు చాలా నచ్చుతాయి పులుసు కర్రీస్. ఈ పులుసు కూడా ఒకసారి మీరు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేసి చూడండి. ముందుగా పాన్ పెట్టి ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం ఇంగువ వేయండి. ఆవాలు ఎప్పుడైతే చిటపట అంటాయో అన్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేయాలి. వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఉల్లిపాయలు కాస్త మెత్తబడతాయి. పడిన వెంటనే ఒక్కసారి మిక్స్ చేసుకొని కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. అది ఇంట్లో చేసుకున్నదైతే చాలా ఎక్కువగా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో చేసుకొని ఎక్కువ కాలం ఎలా స్టోర్ చేసుకోవాలో నేను దీనికోసం సపరేట్ వీడియో చేస్తాను, తప్పకుండా అది కూడా చూడండి. తర్వాత మనం ములక్కాయ ముక్కలు వేసేయాలి. ములక్కాయలు వేసి కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయాలి. బెండకాయలు త్వరగా ఉడుకుతాయి, ములక్కాయలు స్లోగా ఉడుకుతాయి, కాబట్టి మనం ఫస్ట్ ములక్కాయలనే వేసుకున్నాం అన్నమాట. తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసేసుకొని బెండకాయ ముక్కలు, వెంటనే టమాటా ముక్కలు, తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి ఇంట్లో చేసుకున్నదే వేసుకోండి. మిరియాల పొడి కూడా బయట కొనొద్దు. బయట కొన్నది ఇంట్లో చేసిన దానికంటే ఘాటు కొంచెం తక్కువ ఉంటుంది, అందుకని మిరియాల పొడి కూడా ఇంట్లో చేసుకోండి. ప్రతి కర్రీలోనూ మిరియాల పొడి కూడా 1 స్పూన్ యాడ్ చేసుకుంటే చాలా ఎక్కువ టేస్ట్ వస్తుంది అనమాట. సో అందుకని తప్పకుండా ఇవన్నీ వేయండి. కొత్తిమీర కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 6 to 7 మినిట్స్ వదిలేయండి. 10 మినిట్స్ వదిలేసినా కూడా పర్లేదన్నమాట. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో వదిలేసేయండి. వదిలేస్తే టమాటోస్ అన్ని సాఫ్ట్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత సాఫ్ట్ అయినాయో లేవో చెక్ చేసుకొని కొద్దిగా చింతపండు రసం పోసేయండి. చింతపండుని కొంతమంది చేత్తో వేసేస్తారు, అలా వేయకండి. పెంకులు వస్తాయి కదా దాంట్లో, అవి తినేటప్పుడు చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తాయి నాకైతే. సో స్ట్రైనర్ తీసుకొని వాటిని జల్లిచ్చేసి ఆ వాటర్ని యాడ్ చేసుకోండి. వేసిన తర్వాత మనం ఎప్పుడైనా చింతపండు వేస్తే కనుక దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా షుగర్ కానివ్వండి, లేదంటే కొంచెం చిన్న బెల్లం ముక్క కానివ్వండి వేయాలి. బెల్లం క్యూబ్స్ అమ్ముతా ఉంటారు బయట, అది కొనుక్కుంటే చాలా బెటర్. ప్రతిసారి బెల్లం బ్లాక్ తీసుకొచ్చి దాన్ని పగలగొట్టు కూర్చోకుండా ఇది చాలా బెటర్ అనమాట. సో బెల్లం వేస్తే చాలా ఎక్కువ టేస్ట్ వస్తుంది పులుసు కూరల్లో. సో బెల్లం కూడా వేసి ఒక 10 మినిట్స్ వదిలేసి మంచిగా ఉడికిన తర్వాత బెల్లము, చింతపండు నీళ్ళు, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత చూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. రైస్లో కలుపుకొని తింటే ఎన్ని కంచాలైనా ఈ ఒక్క కర్రీతో తినేయచ్చు.